వెల్కమ్ టు S6 న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వైనాడ్లో ప్రధాని మోడీ పర్యటన, సీఎం విజయన్తో కలిసి ఏరియల్ వ్యూ. లోన్ యాప్లు హనీ ట్రాప్లో పడి ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దు, హోంమంత్రి అనిత. ఎన్ని కుట్రలు చేసినా ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం మాదే, మాజీ మంత్రి కురసాల కన్నబాబు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కర్నూలు చేరుకున్నారు మరియు సహాయ మరియు పునరావాస ప్రయత్నాలను సమీక్షించడానికి మరియు ప్రాణాలతో బయటపడిన వారితో సంభాషించడానికి కొండచెరలు విరిగిపడిన వైనాడ్ను సందర్శించుకున్నారు. మోదీ, ముఖ్యమంత్రి పినరాయి విజయన్, గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ కొండచర్యలు విరిగిపడిన ప్రాంతాలలో ఏరియల్ సర్వే కోసం ఖాన్ ఐఐఎఫ్ యొక్క మిల్మీ 17 హెలికాప్టర్లో వైనాడుకు బయలుదేరారు. వీరితో పాటు కేంద్ర పెట్రోలియం पर्यटक शाखा सहाय मंत्री सुरेश गोपी कुड़ा उन्नर। और अभी प्रधानमंत्री नरेंद्र मोदी की जो ताज़ा तस्वीरें आप तक पहुंच रही हैं वो हवाई सर्वेक्षण की है, जहां प्रधानमंत्री नरेंद्र मोदी केरल के वायनाड पहुंचे और भूस्खलन से प्रभावित इलाकों का हवाई सर्वेक्षण किया। तो ये ताज़ा तस्वीरें केरल के वायनाड से, जहां प्रधानमंत्री नरेंद्र मोदी पहुंचे हैं। और आपको बता दें कि भूस्खलन प्रभावित क्षेत्रों का कर रहे हैं वो हवाई सर्वे, और साथ ही साथ एक समीक्षा बैठक भी है जिसकी प्रधानमंत्री नेतृत्व करेंगे। आज वो बयां करते हुए ये देखी जा सकती हैं, ये तस्वीरें अपने आप में बहुत कुछ कहती हैं। ये बताती हैं कि किस तरह से और प्रधानमंत्री ने संवेदना के साथ उनका हाथ थामा है। ये डॉक्टर्स की टीम है जिनके साथ मुलाकात की है प्रधानमंत्री ने। महिलाओं से, बच्चों से, जो राहत कर्मी हैं उनसे भी, जो आम लोग हैं उनसे भी प्रधानमंत्री ने मुलाकात की है। कितना महत्वपूर्ण इसको देखते हैं, ये जो संवेदना है, ये जो ढांढस बंधाना है, ये जो कहना है कि आप घबराइए नहीं, आपके साथ हम हैं, ये इतना भर कह देना अपने आप में बहुत बहुत बड़ा संदेश, बहुत बड़ा संबल होता है दुख से किसी पीड़ित व्यक्ति के लिए, कि प्रधानमंत्री देश का आकर उनके बीच में पहुंचता है, उनका हाथ थाम कर कहता है कि आप घबराइए नहीं, आपके साथ हम हैं। निश्चित तौर से निखिल, देखिए जिस तरीके से आज 4 నెలల్లోనే దేశవ్యాప్తంగా 1730 కోట్ల విలువైన సైబర్ నేరాలు జరిగాయని ఏపీ హోం మంత్రి అనిత తెలిపారు. సైబర్ నేరాలపై అవగాహన కోసం విజయవాడలో వాగ్దాన్ నిర్వహించారు. 16 రకాల సైబర్ మోసాలపై అవగాహన, ఫిర్యాదుల కోసం రూపొందించిన యాప్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశంలోని 24% వరకు సైబర్ నేరాలు పెరిగాయని పేర్కొన్నారు. నిత్య జీవితంలో వినియోగించే అనేక యాప్ల ద్వారా మోసాలు జరుగుతున్నాయని తెలిపారు. అనేక సామాజిక మాధ్యమాలు, యాప్లకు పౌరులు అందిస్తున్న వ్యక్తిగత సమాచారమే ఈ మోసాలకు కారణమవుతుందన్నారు. లోన్ యాప్లు, హనీ ట్రాప్, ఇతర యాప్ ఊపిలో పడి పలువురు ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారని చెప్పారు. ఈ నేరాల నియంత్రణకు రాష్ట్ర స్థాయిలో సైబర్ సమన్వయ బృందం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రతి జిల్లాలోనూ సైబర్ సెల్ చురుగ్గా పనిచేయాలని ఆదేశించారు. పిల్లలు ఎక్కువగా యూజ్ చేసే యూట్యూబ్స్ లో కానీ, ఇన్స్టాస్ లో కానీ చిన్న చిన్న ఒక మనకి ప్రోగ్రామ్ అవేర్నెస్ అడ్వర్టైజ్మెంట్స్ ఉంటాయి. ఆ టైంలో వాళ్ళకి అవేర్నెస్ కానీ, ఈ సినిమా హాల్స్లోని, థియేటర్స్లో అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఒక 1 minute 2 minutes వీడియోస్ కానీ చేయటం కానీ, ఇవన్నీ చేయడం ద్వారా ఓవరాల్గా మనం ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడం అవుతుంది. ఇది స్టార్టింగ్. ఇదంతా కూడా ప్రతి ఒక్క స్టేట్లో ఉన్న మన అన్ని జిల్లాల వాళ్ళు కూడా అవేర్నెస్ క్యాంప్స్ క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా మీ అందరికీ కూడా కోరుకుంటున్నా. ఒకటే చెప్తున్నానమ్మా, మన భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంది. మన చేతుల్లో అంటే ఫోన్లో కాదు, ఫోన్లో యూజ్ చేసే యాప్స్లో ఉంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరు, ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ, ప్రతి ఒక్కరు మీరు మీ పేరెంట్స్ని, ఇంకొకటి కూడా చెప్పారు, ఇంట్లో హౌస్ వైఫ్స్ని కూడా వదలట్లేదు సైబర్ క్రైమ్ వాళ్ళు. ఎంత క్రియేట్ చేస్తారంటే ఫాస్ట్నెస్, దాన్ని అలర్ట్నెస్ క్రియేట్ చేస్తారు, సీరియస్నెస్ క్రియేట్ చేస్తారు. అమ్మో నిజంగానే నా డబ్బులు పోతున్నాయేమో, అమ్మో నన్ను నిజంగానే పోలీస్ కేసు పెడతానంటే నాకు అర్థం కాదు. ఎందుకు పెడతారని అడగట్లా, ఎందుకు పెడతారని అడిగితే వాళ్ళు ఏ కేసు పెడతారని చూసుకుంటే సరే, లేకపోతే మీ మీద ముంబై పోలీసులు మేము కేసు పెడుతున్నాం అది ఇది అనేసరికి ఆటోమేటిక్గా భయపడిపోయి మన ఓటీపీలు, మన ఆధార్ నెంబర్లు ప్రతి ఒక్కటి ఇచ్చేసే పరిస్థితి ఉంది. దయచేసి మీరందరూ కూడా, ఇక్కడున్న సైబర్ సోల్జర్స్ అందరూ కూడా మినిమం ఒక 10 మందిని అవేర్నెస్ క్రియేట్ చేద్దామా? చేయగలరా? ఒకసారి చేయగలం 10 మందిని అనుకున్న వాళ్ళు ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. అంతే. స్మార్ట్ ఫోన్ యూజ్ చేసే వాళ్ళందరూ ఒక 10 మందిని, ఎందుకంటే మిమ్మల్ని కొంచెం అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఇక్కడ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు. ఒక్కొక్క పర్సన్ ఒక 10 మందిని టార్గెట్ పెట్టుకోండి.
ఎంతమందికి అవేర్నెస్ క్రియేట్ చేయొచ్చో మనకే అర్థమవుతుంది. కాబట్టి ఈ విషయంలో మీరందరూ కూడా సపోర్ట్. మంగళగిరి టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్లో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ప్రజల నుంచి విజ్ఞప్తులను స్వీకరించారు. శోభ అనే దివ్యాంగురాలు రోడ్డు ప్రమాదంలో తన 2 కాళ్లు తొలగించారని 100% వైకల్యం సర్టిఫికెట్ ఉన్నప్పటికీ గత వైసీపీ ప్రభుత్వంలో విద్యుత్ బిల్లు ఎక్కువ వచ్చిందనే ఆంక్షలతో పెన్షన్ తొలగించారంటూ మంత్రి రామానాయుడు వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన స్పందించి పెన్షన్ సమస్య పరిష్కారానికి ముఖ్యమంత్రి కార్యాలయం వారికి తెలిపి న్యాయం చేయమని కోరారు. దివ్యాంగురాలు నియోజకవర్గమైన నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి ఆయన స్వయంగా ఫోన్ చేసి ఆమె పరిస్థితిని వివరిస్తే సాయం అందిస్తామని భరోసా ఇచ్చారు. సీఎం కార్యాలయం నుంచి తాత్కాలిక సాయం అందించారు. కాలు లేవని సదరం సర్టిఫికేట్లో వచ్చింది సార్. నాకు ఇంతవరకు పెన్షన్ కూడా ఇవ్వలేదు సార్. 2022లోనే తీసుకున్నాను. ఎందుకు ఇవ్వలేదమ్మా పెన్షన్? నాకు కరెంటు బిల్ ఎక్కువ వస్తుంది. నాకు అన్ని గాయాలు సార్. ఇప్పుడంతా పూర్తిగా అంతా గాయం సార్. ఏసీ లేని నాకు డాక్టర్ ఏసీ ఉన్నాం. ఇప్పుడు దానివల్ల కరెంటు బిల్ ఎక్కువ వస్తుంది. ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏం చేశారంటే ఇట్లా అర్థం లేనిటువంటి నిబంధనలన్నీ పెట్టి దగ్గర 8 లక్షల పింఛన్లు తీసేశారు. ఇది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు దృష్టిలో ఉన్నారు. ఖచ్చితంగా మేము చేస్తాం. న్యాయం అయితే జరుగుతుంది 100%. ఖచ్చితలేదు సార్. నాకు నెల్లూరులో బొల్లోయిన హాస్పిటల్లో ఉంది సార్. నాకు సీఎం ఆఫీసు పంపించండి. కాన్స్టిట్యున్సీ అన్నగా నమస్తే అన్న. నమస్తే, బాగున్నారా? ఏం లేదు, కొద్ది పాపం ఈ శోభ అని మన నెల్లూరు రూరల్ అంటండి. కాకపోతే కరెంట్ బిల్ ఉందని చెప్పేసి ఈవిడికి పెన్షన్ లేదు అప్పుడు 2022 నుంచి కూడా. ఆవిడ ఒకసారి మీతో మాట్లాడతారు, ఒకసారి చెప్పండి ఎమ్మెల్యే. నమస్కారం సార్. గవర్నమెంట్ పరంగా రామారెడ్డి గారు చేస్తారు. పర్సనల్ గా నేను చేస్తాను. ఎక్కడమ్మా మీరు ఉండేది? సార్ ఇక్కడ కొత్తూరు సార్ మాది. కొత్తూరు. నేను పర్సనల్ గా చేస్తానమ్మా మీకు. సరే సార్, థ్యాంక్స్ సార్. ఎప్పుడు కలవమంటారు సార్? ఇస్తూ నేను అడిగిపోతా. ఎప్పుడు నువ్వు వచ్చేటప్పుడు ఫోన్ చేసిరా. సరే సార్. థ్యాంక్స్ సార్. ఓకే అన్న. ఎందుకంటే ఇక మీ దృష్టిలో పెడితే న్యాయం జరుగుతుందని ఇంక డైరెక్ట్గా మీకే కొట్టాం. 100% ఇప్పుడు ఆయన కలవండి కొద్దిగా అమ్మా. నేను కూడా మాట్లాడేది కంటే కొద్దిగా క్లియర్ చేస్తా. కుటుంబం ఆర్థికం కూడా చాలా ఇబ్బంది. ఒకే బిడ్డ సార్. బిడ్డ కోసం బతుకున్నాను సార్. బతకాలని లేదు సార్. 9th క్లాస్. ఎలా వచ్చారు మరి పాపం? ఆటోలో వస్తానే ఉన్నాం. చాలా దూరం కదా. 208 కిలోమీటర్స్. ఒక 5,000 బాగా చదువుకోవాలి. ఓకేనా? మళ్ళీ చర్చిలు గట్లకి కొంచెం జాగ్రత్త పర్లేదు. ఓకే జాగ్రత్త. మాజీ మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ ఈ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం కార్పొరేటర్లతో సమావేశమయ్యాం. కూటమి ఎన్ని ప్రయత్నాలు చేసినా వైసీపీదే విజయం. మాకు సంఖ్యాబలం ఉన్నా పోటీకి రావడం వెనుక ఉన్న ఆంతర్యం అర్థం కావడం లేదు. ఎవరికి కోసం గేట్లు తెరిచారో 2019 ఎన్నికల్లో చూశాం. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా వైసీపీకి విజయం ఖాయమని బొత్స సత్యనారాయణ స్థానికేతరుడు అంటే మరి ఇక్కడ గెలిచిన సీఎం రమేష్ ఎక్కడివాడు అంటూ ప్రశ్నించారు. నిర్దేశించారు. దాన్ని అందరం కూడా ఎన్నికల్లో విజయం చేకూర్చాలనే మాటని అందరూ రిక్వెస్ట్ చేశాం. అందరూ కూడా ఒకే మాట ఉంటామని చెప్పారు. నేను ఏది మీతో మాట్లాడుకోలేదు. సమావేశం జరిగింది. అది ఎన్నికలు 30వ తారీఖున ఎన్నికలు అవుతాయి. అయిన తర్వాత అవన్నీ రిజల్ట్ సమాధానం అది చెప్తారు. నామినేషన్ 12వ తారీఖు. వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థిగా మా సీనియర్ నాయకులు బొత్స సత్యనారాయణ గారిని గౌరవ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి, మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే తొలి విడత ప్రచారం ఈ రోజుతో పూర్తయింది. అందరూ ఓటర్లని కలుసుకున్నారు. అభ్యర్థిగా మా బొత్స సత్యనారాయణ గారు, అదేవిధంగా మిగతా ఈ జిల్లాలోని మాజీ శాసనసభ్యులు కానీ సీనియర్ నాయకులు అందరూ కూడా పూర్తిగా ఆయన కోసం మద్దతుగా పనిచేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారు ఇప్పటికే చాలామంది ఎంపీటీసీలు కానీ ఈ స్థానిక నాయకులతో కానీ భేటీ అయ్యారు. వారితో మాట్లాడారు, వారిని మోటివేట్ చేశారు. తప్పకుండా ఈ ఎన్నికల్లో మేము విజయం సాధిస్తాం. మాకు 850 ఓట్లలో 650 ఓట్లు పైచిలకు వైఎస్ఆర్ పార్టీ బీఫామ్ మీద గెలిచిన అభ్యర్థులు ఉంటే, మా ఓటర్లు ఉంటే, చంద్రబాబు నాయుడు గారు పోటీ పెట్టాలనుకోవడం ఏంటి అంటే నైతిక విలువలు లేని రాజకీయం చేయడానికి సిద్ధం అవడమే కదా. మీరు ప్రలోభాలు పెట్టడానికి సిద్ధం కావడమే కదా. మా ఓటర్లని ప్రలోభపెట్టి, మా ఓటర్లను బెదిరించి మీరు తీసుకెళ్లాలనే ప్రయత్నమే కదా. దాన్ని ఎదుర్కొంటాం. ఎందుకంటే మా వైఎస్ఆర్ పార్టీ ఒక బలమైన సంకేతాన్ని ఈ ఎన్నిక గెలవడం ద్వారా ఈ రాష్ట్రానికి, ఈ ప్రజలకి, మా పార్టీ నాయకత్వానికి, క్యాడర్కి అందరికీ కూడా మేము ఇస్తాం. ఒక మెసేజ్ ఇస్తాం.
అందుకని తప్పకుండా మేము ఐకమత్యంతో పనిచేస్తున్నాం. 100% ఈ ఎన్నికల్లో గెలిచి తీరుతాం. సార్, స్థాయి ఎన్నికల్లోనూ వైసీపీకి బలం ఉన్నప్పటికీ కూటమి పార్టీ 10 కైవసం చేసుకోవాలని అంతరాయం ఏంటి సార్? ఇప్పుడు అదే కదా, ఇప్పుడు ఈ స్థాయి సంఘాల ఎన్నికల్లో మా పార్టీ ఓటర్లని అక్కడ మా కార్పొరేటర్లు జాయిన్ చేసుకుని అనైతికంగా ఒక పార్టీ బీఫామ్ మీద గెలిచిన వాళ్ళని వాళ్ళు తీసుకుని గెలిచి అదేదో సాధించినట్టుగా ఒక పెద్ద కిరీటం దక్కించుకున్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. మరి అంతకుముందు స్థాయి ఎన్నికల్లో మేమే కదా గెలిచాం. అంటే ఇప్పుడు అధికారం వచ్చింది కాబట్టి వీళ్ళందరినీ కూడా మీరు ఏదో రకంగా ప్రలోభ పెట్టో లేదా బెదిరించో మీరు తీసుకెళ్ళి ఉండొచ్చు. కానీ అన్ని చోట్ల అలా జరగదు. అక్కడ ఉన్న నెంబర్ చాలా చిన్నది, ఇక్కడున్న నెంబర్ పెద్దది. ఇక్కడ మాకు చాలా ఆల్మోస్ట్ 3/4 బలం ఉంది మాకు, కనుక 100% గెలుస్తాం. ఇప్పటికే కూటమి ప్రభుత్వం వైపు వైసీపీ నాయకులు చూస్తున్నారు. గేట్లు తెరిస్తే ప్రతి ఒక్కరు కూడా కూటమి ప్రభుత్వం వైపు వస్తారు, తప్పకుండా ఎమ్మెల్సీ కైవసం చేసుకుంటామంటూ కూడా కూటమి నేతలు అంటే 2019-24 మధ్య ఏ నాయకులు ఏ గేట్ల ముందు తచ్చాడారో, ఏ గేట్ల ముందు పడిగాపులు పడ్డారో మీకే బాధ తెలుసు. మాకన్నా మీరే రాశారు చాలాసార్లు, మీరే చూపించారు. ఎవరి గేట్ల ముందు వాళ్ళందరూ పడిగాపులు పడ్డారు, ఎవరి గేట్ల ముందు తచ్చాడారు, ఎవరు తలుపులు కొట్టారు. ఇప్పుడు మళ్ళీ అధికారం వచ్చేటప్పటికి కొత్త మాటలు మాట్లాడుతున్నారు. కాబట్టి ఇది చాలా సహజమైన మాటలు ఇవన్నీ. ఎందుకంటే అధికారం వస్తే అలాగే అనిపిస్తుంది వాళ్ళకి. కేవలం బెదిరింపులతోటే ప్రలోభాలు కానీ, బెదిరింపులు కానీ, ప్రలోభాలు పెట్టడం కానీ, లేకపోతే వాళ్ళకి ఏదైనా ఆశ చూపడం కానీ, లేదంటే మేమేదో ఇంకా అధికారంలో 5 ఏళ్ళు ఉంటాం, మీరు వస్తే మేము బాగా చూసుకుంటామని చెప్పడం కానీ ఏదో చేసుకుంటారు. సార్ ప్రధానంగా విశాఖ జిల్లాలో నాయకులు లేనట్టు పక్క జిల్లా నుంచి తీసుకొచ్చి పెట్టారు, ఇక్కడే తెలిసిపోతుంది అంటే ఓకే. ఇప్పుడు ఈ జిల్లాలో ఎంపీలుగా అయిన వాళ్ళు ఎక్కడ వాళ్ళంతా చెప్పండి. అనకాపల్లి ఎంపీ ఎక్కడి నుంచి వచ్చాడు? తెలుగుదేశం పార్టీలో గెలిచిన ఎంపీ చెప్పండి. అంతకుముందు విశాఖపట్నం పోటీ గెలిచిన ఎంపీలందరూ ఎక్కడి నుంచి వచ్చారు? అంటే బొత్స సత్యనారాయణ గారు స్థానికేతరుడా? పురంధరేశ్వరిని, సీఎం రమేష్ని స్థానికులా? చెప్పేవాళ్ళకి లేకపోతే వినేవాడికన్నా ఉండాలి కదా. కూటమి పార్టీ మెజార్టీ సీట్లు గెలిచి విశాఖలో మంత్రివర్గం ఇవ్వడం కారణం ఏంటి సార్? మంత్రివర్గం ఇవ్వడం అది ఎవరిని అడగాలి? చంద్రబాబు నాయుడిని అడగాలి. విశాఖపట్నం మాదక ద్రవ్యాల దుర్వినియోగం దుష్ప్రభావాలపై అవగాహన కల్పించి ప్రజలను వాటికి దూరంగా ఉంచాలనే లక్ష్యంతో కేంద్ర సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ చేపట్టిన నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా శనివారం ఉదయం బీచ్ రోడ్లో అవగాహన ర్యాలీని నిర్వహించిన జిల్లా యంత్రాంగం, జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్, సిపి సంకప్రత బాచి ముఖ్య అతిథులుగా పాల్గొని జెండా ఊపి అవగాహన ర్యాలీని ప్రారంభించారు. యువత మాదక ద్రవ్యాల వినియోగానికి దూరంగా ఉండాలని, బంగారు భవిష్యత్ వైపు అడుగులు వేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ, బీసీ సంక్షేమ, విద్య, న్యాయ, రెవెన్యూ, పోలీస్ శాఖ అధికారులు, సిబ్బంది, వివిధ కళాశాలల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. డ్రగ్ అబ్యూస్ అనేది ఎక్కువగా యువతల్లో కనిపిస్తుంది. దీన్ని పూర్తిగా అరకట్టాలి. మన సామాజికం బాగుపడాలి. యంగ్స్టర్స్ ఒక అసెట్స్గా తయారవ్వాలనే ఉద్దేశంతో మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ ద్వారా ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. మనకు కూడా చాలా అవసరమైన కార్యక్రమం ఇది. ఆఫ్ లేట్ విశాఖపట్నం డిస్ట్రిక్ట్లో, విశాఖపట్నం సిటీలో వీఆర్ సీయింగ్ లాట్ ఆఫ్ కేసెస్ ఆఫ్ సబ్స్టెన్స్ అబ్యూస్, which is very, very unfortunate, especially among the youngsters. So to drive the point that it is not only harmful to their families, harmful to themselves, it is a big loss for the society at large. We are at a cusp of a development era wherein the demographic dividend is the biggest positive factor for all of us. ఆ డివిడెంట్ అనేది యువతలో ఒక ఎబిలిటీస్తో, కేపబిలిటీస్తో, వాళ్ళ ఒక కాంట్రిబ్యూషన్తో మన దేశాన్ని ప్రపంచంలోనే అతిపెద్ద ఒక పవర్ఫుల్ ఎకనామిక్ సూపర్ పవర్గా మార్చే అవకాశం ఉన్నప్పుడు దాన్ని వాడుకోకుండా యువతలు పాడైతే డెఫినెట్గా ఇట్ ఈస్ నో లాంగర్ డెమోగ్రఫిక్ డివిడెండ్, ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎ డెమోగ్రఫిక్ బర్డన్. సో అది జరగకూడదనే ఉద్దేశంతో
యంగ్స్టర్స్ అందరికీ ఆహ్వానం కల్పించే విధంగా చాలా యాక్టివిటీస్ మనం టేకప్ చేస్తున్నాము. ఆన్ ద డిమాండ్ సైడ్ ఎవరు గంజాయి కోరుతున్నారో వాళ్ళు ఆ కోరడం అనేది తగ్గించాలి, ఆ అలవాటు తగ్గించాలనే ఉద్దేశంతో on one side we are taking up activities to create awareness among youngsters that it is no longer a fashion or fad to do drugs. Drugs are very very harmful అనేది అలా అర్థం చేసుకోవాలి. అండ్ ఆల్సో ఆన్ ద సప్లై సైడ్ ఎవరు దాన్ని పెంచుతున్నారో ఇక్కడ సప్లై చేస్తున్నారో దాన్ని అరకట్టడానికి కూడా పోలీస్ వారు, ఎస్సీబీ వారు, మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ యమ్నంపేట పరిధిలోని శ్రీ భూనిల సమేత వెంకటేశ్వర స్వామి రంగనాయక స్వామి దేవాలయంలో ప్రతి శనివారం పల్లకి సేవ దేవాలయ ప్రాంగణంలో పల్లె సేవలో పాల్గొన్న భక్తులు గోవిందనామ స్మరణతో ఆలయమంతా మారుమ్రోగింది. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. పోచారం వాస్తవ్యులు సుధాకర్ కుటుంబ సభ్యులతో అన్న వితరణ కార్యక్రమం నిర్వహించారు. 200 మంది భక్తులు తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమంలో ఆలయ మాజీ చైర్మన్ పొలగోని రాజేష్ గౌడ్, డైరెక్టర్ రవి పోచారం, మున్సిపల్ వైస్ చైర్మన్ రెడ్డియా నాయక్, ఘట్కేస్కర్, 3వ వార్డ్ కౌన్సిలర్ బొక్క సంగీత ప్రభాకర్ రెడ్డి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గ్రామంలో ఉంటాము. దేవుని పైన నమ్మకంతో రావాలి. మనం ఏమనుకుంటే అది అవుతుందని కాదు, నమ్మకంతో వస్తే ఎక్కడైనా ఏదైనా జరుగుతుంది. గుడి పురాతన గుడి ఇది. ఇంకా ఇక్కడ అభివృద్ధి కావాలి. ఎవరైనా ఇవ్వాలన్న దాతలు మీకు ఏది అనుకూలమైతే అది ఇవ్వచ్చు. మనీ రూపం కానీ, పైసలు కానీ, అన్నదానం కానీ ఏదన్నా చేయవచ్చు. మనం అనుకున్నది కంపల్సరీగా నెరవేరుతుంది. చేసేటప్పుడు మనం భక్తితో చేయాలి. భక్తితో చేస్తే అనుకున్నది కంపల్సరీగా జరుగుతుంది. మనలో భక్తి ఉండాలి. కాలేదన్న మాట రారాదు. ఏదనుకుంటే అది అవుతుంది కంపల్సరీ. నమస్తే అండి, నా పేరు సుధాకర్. ప్రతి వారం వస్తాము నీటికి, అంటే చాలా ఏళ్ళగా వస్తున్నా. కానీ మొక్కను అది ఇదే అయింది, అందుకే అన్నదానం పెట్టుకున్నాను. మంచిగా అయింది, మంచి జరుగుతాయి. అంటే మొక్కని ఖచ్చితంగా అవుతుంది. ఇంతకుముందు మొక్కినా మీరు దేవుని? ఇంతకుముందు మొక్కినా, మంచిగా అనిపించింది, మంచిగా అయింది. మంచిగా అనిపించింది కాబట్టి ఈరోజు అన్నదాన కార్యక్రమం చేసినా. అవును, మన వెంకటేశ్వర స్వామి, మళ్ళా రంగనాథ స్వామి, మళ్ళీ ఆంజనేయ స్వామి ఉంటాడు. మంచిగా అయింది. నమస్కారం, నా పేరు లక్ష్మీకాంత్. మేము పోచారంలో ఉంటాము. ప్రతి వారం మేము శనివారం ఇక్కడ గుడికి టెంపుల్కి వస్తున్నాము. ఇక ప్రతి వీక్ మేము అన్నదానం చేస్తుంటే చూస్తున్నాము. సో మేము ఏమనుకున్నామంటే అన్నదానం మా కోరిక ఏదైనా కోరిక నెరవేరితే ఇక్కడ అన్నదానం జరిపించాలనుకున్నాము. సో మా కోరిక నెరవేరినందుకు మా బావ, మా అక్క వాళ్ళు కలిసి ఇక్కడ అన్నదానం చేయించారు. ఇక్కడ అందరికీ మందికి అన్నదానం చేస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఇంకా మనం దేవుడిని ఇక్కడ దేవస్థానం కూడా చాలా విశాలంగా, ప్రశాంతంగా, అందరికీ భక్తులకు ఏ ఇబ్బంది లేకుండా అన్నదానం చేయడానికి కూడా చాలా సౌకర్యంగా ఉంది. ఎవరైనా వాళ్ళకి ఇష్టం ఉంటే వాళ్ళు మంచి అన్నదానం చేసుకుని దేవుడి కోరికలు తీసుకోవచ్చని కోరుతున్నాం. విజయవాడ పశ్చిమ జాబ్ మేళాకు విశేష స్పందన. మధ్యాహ్నం 2 గంటల వరకు సుమారు 2500 మంది నిరుద్యోగ యువకులు తమ ఉద్యోగ అవకాశాల కోసం దరఖాస్తు. నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన నిరుద్యోగులు. విజయవాడ పశ్చిమ చరిత్రలోనే ఒక నూతన అధ్యాయానికి నాంది పలికిన పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి. స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి ఒక ఎమ్మెల్యే స్వయంగా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించే కార్యక్రమం జాబ్ మేళాను స్వయంగా ఎమ్మెల్యే శ్రీకారం చుట్టడం తొలిసారిగా సుజనా చౌదరి.
ఎస్సీ ఎస్టీ వర్గీకరణ పరిరక్షణ సమితి రాష్ట్ర సదస్సు విజయవాడ ప్రెస్ క్లబ్ లో ఎస్సీ ఎస్టీ వర్గీకరణ పరిరక్షణ సమితి రాష్ట్ర సదస్సు జరిపి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్పెషలిస్ట్ నేత ఎల్ జైబాబు, విజయవాడ మాజీ డిప్యూటీ మేయర్ గ్రేటన్ మాదిక, హక్కుల పరిరక్షణ సేవా సమితి సిరపురపు ఫ్రాన్సిస్, సెక్రటరీ రాయవరపు చిరంజీవరావు, జాయింట్ సెక్రటరీ తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ ఎస్టీ వర్గీకరణ పరిరక్షణ రౌండ్ టేబుల్ సమావేశంలో ముఖ్య నేతలు ఎస్ ఫ్రాన్సిస్, ఆర్ చిరంజీవరావు, ఎల్ జైబాబు, ఎస్సీ ఎస్టీ వర్గీకరణ పరిరక్షణ సమితి జాయింట్ సెక్రటరీ రాయవరపు చిరంజీవరావు మీడియాతో మాట్లాడారు. రాజ్యాంగం ఏర్పడిన నాటి నుండి మాదిగలు విద్యా ఉద్యోగాలలో తగినంత రిజర్వేషన్ అందుకోలేక ఆర్థికంగా సామాజికంగా వెనుకబడి ఉన్నారని, ఎస్సీలలో ఉన్న 59 కులాలకు అందవలసిన రిజర్వేషన్ ఫలాలు ఒక్క మాల సామాజిక వర్గమే తన్నుకుపోతుందన్న 3 దశాబ్దాల కాలంగా సమన్యాయం కోసం రోడ్డెక్కి త్యాగాలకు ఒడిగట్టి ప్రభుత్వాల దృష్టికి, ముఖ్యమంత్రుల దృష్టికి, ప్రధానమంత్రుల దృష్టికి తీసుకువెళ్లాలి. ఎస్సీ వర్గీకరణ చేయమని వేడుకోగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జస్టిస్ రామచంద్రరావు కమిషన్ను నియమించడం జరిగింది. ఆ కమిషన్ను నివేదిక ప్రకారం ఎస్సీలను ఏబిసిడిలుగా వర్గీకరించి మాల మాదిగలకు ఎవరికి నష్టం జరగకుండా విద్యా ఉద్యోగాలలో, ప్రభుత్వ స్కీములో విధుల కేటాయింపులో సమానంగా అందించినందున మాదిగల్లో కొద్ది మేరకు అభివృద్ధి జరిగిందని, ఎస్సీ వర్గీకరణ న్యాయస్థానాలు 2004లో నిలుపుదల చేయడంలో గత 20 సంవత్సరాల కాలంలో మాదిగలు మరింత నష్టపోయారని అన్నారు. 30 సంవత్సరాల నుండి ఎస్సీ వర్గీకరణకు పోరాటాలు చేస్తూ దేశ ప్రధాని నరేంద్ర మోడీ దృష్టికి తీసుకువెళ్లగా ఎస్సీ ఉపకులాల మధ్య ఉన్న అసమానతలను తొలగించాలనే లక్ష్యంతో ప్రభుత్వం తన వాదనను సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువెళ్లగా న్యాయస్థానాలు కూడా స్పందించి ఎస్సీ ఎస్టీ ఒకే పట్టికలో ఉన్నందున వారి మధ్య వెనుకబాటుతనం ఉన్నందున ఆయా రాష్ట్రాలలో వర్గీకరణ చేసుకోవచ్చని తీర్పునిస్తూ సూచన చేసింది. ఈరోజు ఎస్సీ వర్గీకరణ అనే దాన్ని చాలా సంతోషంగా ఉంది మాకు. మరి మిత్రులు అన్నదమ్ములుగా విడిపోయి ఎవరి భాగం వారు తీసుకోవడానికి సుప్రీంకోర్టు ఉన్నత న్యాయస్థానం 7 బెంచ్ ఇవ్వటం అనేది చాలా హర్షించదగ్గ వ్యవహారం. 75 సంవత్సరాల నుంచి జరిగిన అన్యాయాన్ని, 30 సంవత్సరాల పోరాటాన్ని ఈరోజు సుప్రీంకోర్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళందరూ కూడా చాలా సంపూర్తిగా దీనికి సహకరిస్తామని చెప్పారు. అలాగే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దీనికి అభిప్రాయం భావిస్తున్నాం. ఉషా మెహ్రా కమిషన్కి ఆయన చాలా సహకరించారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు పార్లమెంట్ మెంబర్గా ఉన్నప్పుడు వర్గీకరణ అత్యవసరం అని చెప్పి ఆయన లెటర్ ఇచ్చారు. దీని విషయం చర్చిస్తున్నారు. అయితే కొన్ని క్రెడిట్స్ ఉన్నాయి, ఆ మాట వాస్తవమే. ఇప్పుడు జనాభా పద్ధతి ప్రకారం ఎవరి వాటా వాళ్ళకి ఇవ్వాల్సిన పరిస్థితి కానీ వస్తే 50% డెడ్ లైన్ రిజర్వేషన్ అనేది కన్సర్న్ ఉందని రాహుల్ గాంధీ గారు ఆ డెడ్ లైన్ 50% బ్రేక్ చేయాలని చెప్పి ఆయన అప్పీల్ ఇచ్చాడు. అట్లాగే సోషియో ఎకనామిక్ సర్వే, కులాల గణన ఇమీడియట్గా జరగాలని చెప్పి మరి రాహుల్ గాంధీ గారు ప్రయత్నిస్తున్నారు. మరి అత్యవసరంగా వెరీ సూన్ వచ్చే సంవత్సరం మొదటి భాగంలోనే హర్యానా, బీహార్ ఎలక్షన్ జరగనున్నాయి. మరి అక్కడ కూడా ఈ లోపు జనాభా ప్రాతిపదికన ఇప్పుడు మేము అనుభవిస్తున్నటువంటి రిజర్వేషన్లు 11వ సంవత్సరం రిజర్వేషన్ సెన్సెస్ ప్రకారమే ఫలితాలు తీసుకుంటున్నాం. మరి 21 ఫలితాలు సోషల్ కులగణం జరిగిన తర్వాత పర్సెంటేజ్ గణనీయంగా పెరుగుతుంది. అప్పుడు సుప్రీంకోర్టు వేసినట్టు 50% ఇంకా పెంచాల్సిన అవసరం ఉంది. వీటన్నిటినీ అలా వచ్చినప్పటికీ ఉన్నపడంగా గతంలో విధించినట్టుగా మరి రాష్ట్ర ప్రకారం మాకు ఇవ్వాల్సిన ఏబిసిడి వర్గీకరణ ఉన్నపడంగా అప్పీల్ చేయవలసిందిగా మరి ముఖ్యమంత్రి గారికి, అట్లాగే తెలంగాణ ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాం. ఇలాంటి సమస్యను పరిష్కరించడానికి మరి మాల సోదరులు, మాదిగ సోదరులు, ఉపకులాల్లో ఉండే రెడ్డి కులస్తులు, అలాగే ఆదిఆంధ్ర ఇలాంతా కలిసి అన్నదమ్ములుగా మేము పోట్లాడుకుంటాం. ఎవరో ఒకళ్ళు వాళ్ళ రాజకీయ భవిష్యత్తు కోసం, రాజకీయ స్వార్థం కోసం అన్నదమ్ముల మధ్య, మాల మాదిగల మధ్య గొడవలు పెట్టాలని చూస్తున్నారు. అది జరగని పర్యాయాన్నైనా సరే అది మాదిగ సోదరులుగా వాళ్ళకి రావాల్సిన దామాషా ప్రకారం వాళ్ళకి అందేటట్టుగా మేము అవసరమైతే వారి కోసం కూడా పోరాడతాం. కాబట్టి ఈరోజు ఉన్న సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం నిజంగా ఉన్నతంగా ప్రవర్తించింది. మాకు ఇచ్చిన తీర్పు విషయం వాళ్ళకి 2 చేతులకి నమస్కారం చేస్తున్నాం. అనేకమైన 75 సంవత్సరాల నుంచి ఒక్క ఉద్యోగం కూడా రాని ఉపకులాలు చాలా ఉన్నాయి. వాటిని సుప్రీంకోర్టు గుర్తించింది. ఎవరైనా సరే ఉద్యోగార్హత అనేది సమానం, అన్ని గ్రూపుల వారికి రావాలి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్తే.